నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎల్లినో ప్రభావంతో వర్షాభావం వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా 35,000 ఎకరాలకు, ఖడెం ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే కంది వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. ఫామ్ ప్యాండ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున రైతులు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. ఆగస్ట్ నెల ఆఖరిలో డిసైడ్ చేస్తున్నారు. సో రైట్ నో ఎస్ఆర్ఎస్పీలో 41 ఉన్నా కూడా మనం ఇరిగేషన్కి అయితే ఎక్కడ కూడా వాటర్ రిలీజ్ చేయడం లేదు. మనందరికీ ఒక తెలిసిన విషయం ఏంటంటే వరి అనేది మొత్తం ఇరిగేషన్ మన వాటర్ మీదనే డిపెండ్ అయిపోతుంది. అంటే ఒక మనం కేజీ ఒక అట్లాంటి ఏరియాలో మనం ఎక్కువ సంఖ్యలో ఎక్కువ ఎకరాల్లో ఈ వరి వేసేస్తే పాసిబిలిటీ 50-60% ప్రాబిలిటీతో అక్కడ వరికి అంతా దిగుబడి రాకపోవచ్చు. జనరల్గా మనం 25 to 30 క్వింటల్ పర్ ఏకర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ రైతుకి పెట్టుబడి అనేది కూడా రాదు. ఈ సంవత్సరం మనం యాసంగిలోనే చూసాము. అక్కడ మక్క వచ్చినా లేదా జొన్న అక్కడ వచ్చినా ఏది వచ్చినా రెండు క్రాపులు, అది మక్క అయితే మక్క, జొన్న అయితే జొన్న మనం ప్రిపేర్ చేసాము. ఇందులో ఉంది మక్క కూడా మనం ఎక్కువ ప్రిపేర్ చేస్తాము, జొన్న కూడా చేస్తాము, వరి కూడా చేస్తాము. సో ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి వరి కంటే మిగతా క్రాప్స్కి వాటర్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు సైంటిస్ట్ అందరితో, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడితే సెప్టెంబర్ 15th వరకు రెడ్ గ్రామ్ వేసే అవకాశం ఉంటుంది. రెడ్ గ్రామ్కి మినిమం టు మినిమం ఒక 7 to 8 క్వింటల్ ఒక ఎకరం నుంచి వచ్చే ఛాన్స్, ఒక క్వింటల్కి 6,000 to 7,000 రూపీస్ ఎట్లాగో మనకి దిగుబడి వస్తుంది. అంటే న్యూనతమైన ఒక 50,000 దాంట్లో ఖర్చు ఎట్లాగో తక్కువ ఉంటుంది. ఒక 40,000 to 45,000 రూపీస్ ఒక రైతు సంపాదించుకోవాలి.